హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. గంగవాయిల్ కూర పప్పు అనమాట. చాలా ఈ సీజన్లోనే దొరుకుతుంది. సో ఈ సీజన్లోనే బాగా తింటాం. గంగవాయిల్ కూర మామిడికాయ ఎక్కువ. ఇప్పుడు ఇది సీజన్ మామిడికాయలు ఇంకా గంగవాయిల్ కూర కాబట్టి సో అందరూ గంగవాయిల్ కూర మామిడికాయ పప్పు చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే గంగవాయిల్ కూర టమాటా కూడా వండుకుంటారు అనమాట. సేమ్ పాలకూర టమాటా, బచ్చల కూర టమాటా ఎట్లనో అట్లా. సో ఫస్ట్ మంచిగా లీవ్స్ అన్ని నీట్గా వాష్ చేస్తాను. వాష్ చేసి స్ట్రైనర్లో వేసినాను అనమాట. వాటర్ అంతా పోవడానికి స్ట్రైనర్లో వేసిన తర్వాత మంచిగా ఒక్కొక్క లీవ్స్ మంచిగా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఫోల్డ్ చేసుకున్నాక కట్ చేద్దామనేసి ఒక్కొక్క లీవ్స్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని, పప్పులకి ఏంటంటే మరీ సన్నగా కట్ చేసుకుని అవసరం లేదు. కొంచెం లావున్నా ఏం కాదు, కాడలు కూడా వేసుకున్నా ఏం కాదు. ఉడికితే మనం ప్రెషర్ కుక్కర్లోనే పెడతాం కాబట్టి మంచిగా బాయిల్ అయిపోతాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. మనం ఫ్రైకి ఏంటంటే ఇట్లా గంగవాయిల్ కూర టమాటా ఫ్రై చేసుకోవడం అట్లా వేసుకుంటే ఏంటంటే కొంచెం సన్నగా కట్ చేసుకోవాలన్నమాట, జల్దీ బాయిల్డ్ అవ్వడానికి. సో అట్లా కట్ చేసుకొని పక్కకు పెట్టేసాను అనమాట. సో ఇదంతా స్ట్రైనర్లో ఆ లీవ్స్ అని కట్ చేసిన అన్నీ వేసి పెట్టాను. నెక్స్ట్ మామిడికాయ పీల్ చేసుకోవాలి కదా. కొంతమంది అట్లానే కూడా వేసుకుంటారు, కొంతమంది పీల్ చేసుకుంటారు. సో పీల్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే పప్పు ఉడికినాక మళ్ళీ ఇది వేసి మళ్ళీ ఒక విజిల్ వస్తుంది. అట్లా కాకుండా పప్పు మంచిది అయి ఉంటే వేస్తే 2 విజిల్స్కి పప్పు అంతా ఉడుకుతుంది అనమాట. సో చిన్న చిన్న స్లైసెస్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి దాంట్లో జీడి అనేది ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఏదైతే లీవ్స్ ఉంటాయి కదా దాంట్లోనే వేసేయాలి అనమాట. సో అట్లా మ్యాంగో అనేది కట్ చేసుకున్నాను. నెక్స్ట్ మ్యాంగో మంచిగా చిన్న స్లైసెస్ 3 మ్యాంగోస్ ఉండే, ఎక్కువ ఇప్పుడు అంతా పుల్లగా ఏం లేదు అనమాట. చిన్న చిన్న కాయలు మరీ నార్మల్గానే ఉండే. సో చిన్న స్లైసెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే చిల్లీస్ అనమాట. ఒక 4-5 చిల్లీస్, ఎట్లయినా చిల్లీ పౌడర్ వేస్తాం కాబట్టి ఒక 4-5 చిల్లీస్ తీసుకొని అవి కూడా చిన్నగా కట్ చేసుకొని ఆ లీవ్స్లో వేసుకొని అన్నీ పక్కకు పెట్టుకున్నాను. ఒక గ్లాస్ పప్పు అనేది తీసుకున్నాం అనమాట. గ్లాస్ మనకు చాలా ఆకు ఉందనుకోండి, పప్పు ఎక్కువ ఉండాలి, ఆకు తక్కువ ఉండాలి. సో ఆకుని బట్టి పప్పు తీసుకోవడం అనమాట. మంచిగా పప్పుని నీట్గా వాష్ చేసుకొని వాటర్ని తీసేయాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ని రిమూవ్ చేసిన తర్వాత ఏవైతే మనం కట్ చేసుకున్న లీవ్స్, చిల్లీస్, మ్యాంగోస్ అవన్నీ వేసేయాలన్నమాట. ఒకవేళ బాగా మామిడికాయలు పుల్లగా లేకపోతే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఏంటంటే ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ అనేది క్లోజ్ చేసి పెట్టేసేయాలి. 1 or 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. 2 విజిల్స్ వచ్చినా చాలు. ఈ లోపు ఏంటంటే విజిల్స్ వచ్చేలోపు నేను కరివేపాకు, కొత్తిమీర, వెల్లిపాయలు అండ్ ఎండుమిర్చి రెడీ చేసుకున్నాను అనమాట. కరివేపాకు, కొత్తిమీర ఏంటంటే మనము పప్పు ఉడికాక వేసుకున్నాము అండ్ కరివేపాకు పోపులోకి. సో ప్రెషర్ కుక్కర్ క్యాప్ అయితే తీసి పప్పు మంచిగా ఉడికింది. సో ఎంత చిల్లీ పౌడర్ అవసరమైతే అంత వేసుకోవచ్చు కారంని బట్టి, అండ్ కొంచెం తగినంత సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు. అండ్ దాని తర్వాత కొత్తిమీర, ధనియా లీవ్స్ అనమాట. ధనియా లీవ్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కారం, ఉప్పు మంచిగా పప్పుకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈలో పోపుకి సైడ్కి ఒక బౌల్ పెట్టాలి. బౌల్ పెట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీరా, ఆవాలు, రాయి ఆవాలు వేసి వెల్లిపాయలు వేసి ఎండుమిర్చి, కొంచెం బ్రౌన్గా వేగే వరకు ఉంచాలన్న. దాని తర్వాత కరివేపాకు యాడ్ చేయాలి. బ్రౌన్గా వేగాక ఈ పోపు అనేది పప్పులో వేసేయాలన్నమాట.
సో ఇలా పోపు చేస్తాం. సో గంగవాయిల కూర పప్పు అనేది రెడీ అయిపోయింది. కొంతమంది ఏంటంటే టేస్ట్ కోసం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. సో ఇదనమాట గంగవాయిల కూర పప్పు. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? టేస్ట్ చేయండి, ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.